అమరావతి రాజధానిలో ఒక ఐటీ టవర్ రాబోతా ఉంది. హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలాగైతే ల్యాండ్ మార్క్గా నిలిచిందో అలాంటి ల్యాండ్ మార్క్ టవర్ నిర్మించేందుకు ఎల్ఎన్టీ ముందుకొచ్చింది. అమరావతి రాజధానిలో 10 ఎకరాల భూమిని ఐటీ టవర్స్ కేటాయించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే టెండర్స్ పిలిచి పనులు అప్పగించబోతా ఉన్నారు. ఒక ల్యాండ్ మార్క్గా ఇది నిలవబోతా ఉంది. స్టార్టప్ కంపెనీలకి, ఐటీ కంపెనీలు ఎవరైతే ముందుగా వచ్చి పెట్టుకుంటారో వారికి స్పేస్ ఇస్తారు. 4-5 సంవత్సరాల పాటు అకామిడేషన్ కల్పిస్తారు. ప్లగ్ అండ్ ప్లే విధానంలో, రాగానే పనిచేసుకునే విధానంలో ఇక్కడ అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇంకా తర్వాత వారు 4-5 సంవత్సరాల సమయం ఇస్తారు కాబట్టి ఆ లోపుగా వాళ్ళు కార్యాలయం నిర్మించుకునే వెసులుబాటు దక్కుతుంది. ఇక అమరావతి రాజధానిలో బిట్స్ పిలానీకి 70 ఎకరాలతో పాటు పలు సంస్థలకు కూడా ప్రభుత్వం భూమి కేటాయిస్తూ నిన్న నిర్ణయం తీసుకుంది. హడ్కో వాళ్ళు కూడా మేము కార్యాలయం నిర్మించుకుంటాము అంటే ఒక 8 ఎకరాలు ఇచ్చారు. ఈ భూములు ఇచ్చినన్ని కూడా ఏదో ఉచితంగా దాన ధర్మం చేసినవి కాదు. ప్రభుత్వం నిర్ణయించిన ధర ప్రకారం ఎకరా 10 కోట్ల నుంచి 15 కోట్ల దాకా ఉంది. ఆయా ప్రాంతాల్లో ఆ ధర కొనుగోలు చేసుకుంటా ఉన్నాయి అంతే. అదేదో ప్రభుత్వం ఇచ్చిందంటే ఫ్రీగా వాళ్ళకి ఇవ్వడం కాదు. రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని కీలక సంస్థలు అమరావతి రాజధానిలో రాబోతూ ఉన్నాయి. ఒక సంస్థ అమరావతి రాజధానిలో 26,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది ఎక్కడ రాబోతా ఉంది, దాని వివరాలు ఏంటి, మరింత దాంట్లో పురోగతి సాధించిన తర్వాత మరో వీడియోలో మనం తెలుసుకుందాం.